బ్లాక్ పప్పీ ఇక లేదు. బ్లాక్ పప్పీని నేను ఎంతగానో ప్రేమించాను. కానీ అంతలోనే అంత దూరం అయిపోయింది. నేను ప్రేమించేవి నాకు ఎప్పుడు కూడా దక్కడం లేదు. ఇది కూడా అంతే, బ్లాక్ పప్పీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజీ విజన్. బ్లాక్ పప్పీ చనిపోయింది. గత 3 రోజుల క్రితం చనిపోయిన విషయం మాకు కూడా తెలియదు. వాసన వస్తే ఇది చనిపోయిందని మేము అర్థం చేసుకున్నాము. దగ్గరికి పోవడానికి కూడా విలువ లేకుండా అయ్యింది. గత వారం రోజుల క్రితం ఇక సుస్తులో ఉండే, దానికి కావాల్సినటువంటి మెడిసిన్ కూడా ఇచ్చాము. వామిటింగ్ ఎక్కువ చేసుకుంటూ ఉండే, దానికి కావాల్సినటువంటి మందులు సిరపులు తాపాము, అయినా అది తక్కువ కాలేదు. ఆ రోజు ఉదయం 2 రోజుల క్రితం నేను ఉదయం డ్యూటీకి వెళ్ళిన తర్వాత మళ్ళీ రాత్రికి వచ్చాక చూశాను, అది ఎక్కడ కూడా కనిపించలేదు. వస్తుందేమోనని అనుకున్నా, కానీ రాలేదు. మరుసటి రోజు కూడా రాలేదు. 3వ రోజు కొద్దిగా వాసన పట్టింది. ఆ తర్వాత వాసన వచ్చిన తర్వాత మేము చూస్తే ఆ పప్పీ చనిపోయిందని నాకు అర్థమైంది. ఎందుకు చనిపోయింది అంటే, తల్లి కుక్క ఫుడ్ ఫీడింగ్ చేసింది. బయటికి వెళ్ళి ఆహారాన్ని తీసుకొచ్చి అది వామిటింగ్ చేస్తుంది. ఆ వామిటింగ్ అయినటువంటి ఆ ఫుడ్డును ఈ బ్లాక్ పప్పీ తిన్నది. తిన్న తర్వాత మళ్ళీ ఇది వామిటింగ్ చేసుకున్నది బ్లాక్ పప్పీ కూడా. దాన్ని చూశాను, అరే ఇలా అయింది కదా పరిస్థితి, మళ్ళీ చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంది అనుకున్నా. అదే జరిగింది. అంతకంటే ముందు కూడా ఒక పప్పీ చనిపోయింది. ఇట్లే వామిటింగ్ చేస్తే ఫుడ్ ఫీడింగ్ చేసినప్పుడు అది వామిటింగ్ అయినటువంటి ఫుడ్ను తిని ఆ పప్పీ చనిపోయింది. తన పిల్లలకు ఫుడ్ ఫీడింగ్ చేస్తుంది. ఒక 2 నెలలు 3 నెలలు అయిన తర్వాత పాలు తాగేటప్పుడు చేయదు, వాటికి కాళ్ళు వచ్చి బయట తిరిగేటప్పుడు ఫుడ్ ఫీడింగ్ చేస్తుంది మదర్ డాగ్. ఎప్పుడే కానీ ఏ జంతువు అయినా సరే, పిచ్చుకలు అయినా సరే, పక్షులు అయినా సరే, ఏవైనా సరే అవి ఆహారాన్ని సంపాదించుకోలేవు. కాబట్టి మదర్ డాగ్ తర్వాత ఆ మదర్ బయటికి వెళ్ళి ఫుడ్ తీసుకొచ్చి పిల్లలకు పెడుతుంది. అలాగే ఈ బ్లాక్ పప్పీ తల్లి కూడా బయటికి వెళ్ళి ఫుడ్ ఫీడింగ్ తీసుకొచ్చింది. వామిటింగ్ చేసుకోవడం వల్ల, ఆహారాన్ని తినడం వల్ల ఈ బ్లాక్ పప్పీ కూడా మరి డైజెషన్ కాకనో, లేకుంటే గ్యాస్ ట్రబుల్ అయ్యో, ఫుడ్ పాయిజన్ అయ్యో, ఏదో విధంగా చనిపోయినట్లు నాకు అర్థమైంది. మెడిసిన్ ఇచ్చినా కూడా ప్రయోజనం లేకుండా అయ్యింది. సో ఫ్రెండ్స్, ఇది వీడియోలో నేను చెప్పదలుచుకున్నటువంటి విషయము. అదే చివరకు ఇప్పుడు ప్రస్తుతం ఏంది అంటే, తల్లి మారుతల్లి మొత్తం 6 పిల్లలకు కాన్పు ఇచ్చింది. కానిపైన మరుసటి రోజు చూస్తే 3 పిల్లలు చనిపోయినాయి. ఇంకా 3 పిల్లలు మిగిలాయి. 3 నెలల దాకా కాపాడుకుంటూ పెంచాను. అయితే ఈ వారం 10 రోజుల్లో 2 పప్పీస్ చనిపోయాయి. ప్రస్తుతం 1 పప్పీ మాత్రమే ఉంది. అది తల్లి దగ్గర ఉంది. అటు ఇటు తిరుగుతుంది, ఆ తల్లి దగ్గరకు వస్తుంది. ఆ మదర్ కూడా 2 పిల్లలు చనిపోయాయి కదా, బాధతోనే ఉంది. ఒంటరిగా పండుకోవడం కానీ, దిక్కు తోచని స్థితిలో ఉన్నట్లు నాకు అనిపిస్తుంది. అది కూడా బాధపడుతున్నట్లు అనిపిస్తుంది, పిల్లలు ఏమయ్యాయి అనేది. కానీ మదర్ డాగ్కి విషయం తెలియదు. వామిటింగ్ ఫుడ్ పెడితే పిల్లలు చనిపోతాయి అనే విషయం దానికి తెలియనట్లుంది. పిల్లలకు ఫుడ్ ఫీడింగ్ చేస్తే బాగా పెరుగుతాయి అనే ఉద్దేశంతో మదర్ డాగ్ వామిటింగ్ చేసుకుంటుంది, ఫుడ్ పెడుతుంది. అవి తిని పిల్లలు చనిపోతాయి. ఈ కుక్క జాతికి చెందినటువంటి నక్క కానీ, తొడేలు కానీ, ఇవన్నీ కూడా అంతే, వామిటింగ్ చేసుకుంటాయి బయటికి ఫుడ్ తీసుకొచ్చి. అవి తిన్నటువంటి యాక్టివ్గా ఉన్నటువంటి పప్పీస్, కూనలు చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. ఎన్ని మెడిసిన్స్ వాడినా సరే కానీ లాభం లేదు. ఈ తల్లి కుక్కనే కాదు, నా దగ్గర ఇంతకుముందు ఉన్నటువంటి పెద్ద కుక్క తల్లి కూడా అంతే. అది నా దగ్గర 6 కాన్పులు చేసింది. చేస్తే ప్రతి కాన్పులో కూడా అది వామిటింగ్ చేసుకుంటుండే. ఎంత నివారించినా సరే నేను లేనప్పుడు చూసి పిల్లలకు ఫుడ్ ఫీడింగ్ చేసేది, వామిటింగ్ చేసేది. అట్లా చాలా పిల్లలు కూడా చనిపోయినాయి. ఒక్కొక్క కాన్పులో 4-5 అది పెడుతుండేది. చివరకు ఒక్కటి కూడా మిగిలేది కాదు. ఈ పెద్ద కుక్క నా దగ్గర ఉన్నది మాత్రమే, ఒక్కటి మాత్రమే నా దగ్గర మిగిలింది. అది చనిపోయేది కానీ ఎట్లన్నా బతికి బయటపడ్డది. చావు తప్పి కన్నులుట్ట పడ్డట్లు అయిపోయింది. ఇప్పుడు ఒకటి మాత్రమే ఉంది, పెద్ద కుక్క మాత్రమే. ఇంకా మిగతావి ఈ 5వ తరానికి చెందినటువంటి 5వ కాన్పులో ఉన్నటువంటి కుక్క పిల్లలు మాత్రం ఇప్పుడు ప్రస్తుతం నా దగ్గర 3 మాత్రమే ఉన్నాయి. తర్వాత ఈ తల్లిది మాత్రం 1 మాత్రమే ఉంది. ఇది పరిస్థితి.
ఫుడ్ ఫీడింగ్ చేస్తుంది మదర్ డాగ్, కానీ అవి ఫుడ్ ఫీడింగ్ చేసినప్పుడు ఆ ఫుడ్ను తిన్నటువంటి ఆ కూనలు చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ఫుడ్. దాన్ని ఎంత నివారించినప్పటికీ కూడా తన పిల్లలకు ఎప్పుడో ఒకసారి ఫుడ్ తీసుకొచ్చి పెడుతుంది అనుకోకుండా. మనం అన్ని టైంలో కూడా అక్కడ ఆ మదర్ డాగ్ దగ్గర, ఆ పప్పీ దగ్గర ఉండలేము కదా. అది ఆ విధంగా చేస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఒకటి మాత్రమే ఉంది, అది దిక్కుతోచని స్థితిలో ఉంది. చిన్న పప్పీ కూడా నేను డ్యూటీ నుంచి రాగానే వచ్చి నా కాళ్ళ దగ్గర వండుకుంటుంది. బ్లాక్ పప్పీ కూడా నేను వచ్చిన ఎంబడే నా కాళ్ళ మీద వండుకునేది. ఈ చిన్న పప్పి మిగిలింది ఒకటి కూడా, అది కూడా అట్లే నా దగ్గరకు వచ్చి నా టేబుల్ కింద, కుర్చీ కిందన పండుకుంటుంది. ఫ్రెండ్స్, నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నాను. మన ఇంట్లో అందరూ ఓకే ఉంటేనే పప్పిలను కానీ డాగ్స్ కానీ పెంచుకోవాలి. మన ఇంట్లో కొందరికి ఇష్టం ఉండి కొందరికి ఇష్టం లేక ఉంటే మాత్రం ఆ డాగ్స్ను కానీ పప్పీస్ని కానీ పెంచుకోవద్దు అనేది నా యొక్క సజెషన్. ఎందుకంటే నేను వెళ్ళిన తర్వాత వీటిని ఎవరేం చూసుకున్నారు, ఫుడ్ పెడుతుంటారు అప్పుడప్పుడు, 1 టైం 2 టైం ఉట్టిగా మిగిలినటువంటి ఫుడ్ ఉంటేనే పెడతారు. దాని కొరకు స్పెషల్గా అనేది ఏమీ లేకుంటుంది. మనం వెళ్ళిన తర్వాత మనంత లవ్ ఎఫెక్షన్ అనేది ఇతరులకు ఉండదు. కుక్కలు ఉండదు అనే ఉంటుంది ఇంట్లో. కుక్కలు ఉంటే రోగాలు వస్తాయి, ఇబ్బందులు అవుతాయి, చిచ్చి అంటే అసహ్యంగా చీదరించుకోవడం అన్నట్లు అటువంటి స్వభావం ఉంటుంది. మనుషులు అందరూ ఒకేలాగా ఉండరు కదా. కాబట్టి వాటిని దూరంగా పెట్టాలనే చూస్తారు. లేనప్పుడు చూసి బయటికి అవి తరిమేస్తాయి. కొట్టడం చేయడం వల్ల అవి బయటికి వెళ్తుంటాయి, ఎక్కడెక్కడ ఫుడ్ తిని ఆ పాయిజన్ అయ్యి ఆ విధంగా చనిపోయే అవకాశం కూడా ఉందన్నట్లు. ఇది ఫ్రెండ్స్, ఇంతకు ఎప్పుడే కానీ ఇంట్లో అందరికీ ఇష్టం ఉంటేనే పప్పీస్ని కానీ డాగ్స్ని కానీ పెంచుకోండి. లేకుంటే వద్దు. అవి గాలికి వదిలేస్తే ఆ ప్రకృతి అది బతకాలా లేకుంటే చావాలా అనేది ప్రకృతిని నిర్ణయిస్తుంది. ఇది ఫ్రెండ్స్ నేను తెలుసుకున్నటువంటి విషయం. ఈ ప్రకృతి లోపల ఎప్పుడే కానీ అందరికీ ఇంట్లో ఇష్టం ఉంటేనే పప్పీస్ని కానీ డాగ్స్ని కానీ పెంచుకోవాలి. ఒకరికి ఇష్టం ఉండి ఒకరికి ఇష్టం లేక కానీ ఉంటే మాత్రం వాటి పరిస్థితి చాలా దీనావస్థలో ఉంటుంది, ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ డాగ్స్ ఇష్టం ఉంటుంది, కొందరికి ఇష్టం లేకుంటుంది. మనం డాగ్స్ తీసుకొచ్చి పెంచామనుకోండి, మనం లేనప్పుడు చూసి వాటికి హరాస్మెంట్ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అసలు. అట్లా నా ఇంట్లో కూడా పరిస్థితి అదే ఉంది అన్నట్లు. నేనే చాలాసార్లు మదన పడుతుంటాను అసలు. ఎందుకు ఈ కుక్కలకు నాకు ఏమిటి సంబంధము అనేది, ఒక మూగజీవాలు అన్న హ్యుమానిటీతోనే వాటికి అది చేస్తున్నాను. కానీ పెంచుకోవాలనేది కాదు. ఈ యొక్క డాగ్సే కాదు, ఏ జీవి అయినా సరే, భూమి మీద ఉన్నటువంటి ఏ జీవి అయినా సరే ఆకలితో నీటి దప్పితోటి ఉంటూ ఉంటాయి. అవి వాటంతగా అవి ఫుడ్ చేసుకోలేవు కదా, చేసుకోలేవు. కాబట్టి మన మీద ఆధారపడి జీవిస్తుంటాం. మనము హ్యుమానిటీ తోటి వాటికి కొంచెం ఇస్తే చాలు, అవే ప్రకృతి లోపల తిని బతుకుతుంటాయి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం. బ్లాక్ పప్పీ చనిపోవడం నాకు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకు బ్లాక్ పప్పీ చనిపోతే బాధపడుతున్నాను అంటే, బ్లాక్ అనగానే చాలామంది చిదరించుకుంటారు. అరిష్టము, దాని నుంచి శకనం ఉంది, అది బాగాలేదు అనేది ఉంటుంది అన్నట్లు. అలాంటివి నేను ఎప్పుడు కూడా నమ్మను అన్నట్లు. ఎవరైతే చీదరించుకుంటారో, ఎవరైతే సమాజానికి దూరంగా ఉంటారో అటువంటి వాళ్ళని నేను ఎక్కువగా ఇష్టపడుతుంటాను. అందుని బట్టి నేను బ్లాక్ పప్పీని ఎక్కువ లైక్ చేశాను. కానీ నేను దేనినైతే ఎక్కువ ప్రేమిస్తుంటానో అవి నాకు దక్కకుండానే పోతుంటాయి. ఇంతకుముందు చాలాసార్లు ఈ విధంగా జరిగింది. మా పాప విషయంలో కూడా జరిగింది, డాగ్స్ విషయంలో కూడా జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నటువంటి విషయము. నేను చెప్పే విషయాలు, నా వీడియో క్వాలిటీ, నా ఛానల్ మీకు నచ్చితే నా ఛానల్కు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్.